కూడి వచ్చిన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు ఈ ఉదయకాల సమయం మిమ్మల్ని అందరినీ కూడా దీవించిన గాక. ఆమేన్. రండి, మనము చిన్న వాక్య భాగాన్ని చదువుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనము ఎఫెసీలకు రాసినటువంటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు చదువుకుందాం 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒకటే, ఆత్మయు ఒకడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒకడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము ఆలోచన చేసినట్లయితే చాలా విషయాలు ఇక్కడ పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి పత్రిక ఈ యొక్క ఎఫెసీ పత్రిక. నిజంగా మానవుని యొక్క లేకపోతే క్రైస్తవుని యొక్క ఒక విశ్వాసి యొక్క ప్రతి క్రైస్తవుడు, వాళ్ళు సేవకులైనా లేకపోతే సాధారణ విశ్వాసులైనా సంఘ పెద్దలైనా క్రైస్తవుడు అనబడినటువంటి ప్రతి ఒక్కరికి ఒక రూపాంతర అనుభవాన్ని కలిగించేటటువంటి పత్రిక ఈ యొక్క ఎఫెసీ పత్రిక. తనున్నటువంటి స్థితిలో నుంచి మరి యొక్క స్థితిలోనికి, మరి యొక్క అంతస్తులోనికి, మరి యొక్క అనుభవములోనికి నడిపించేటటువంటి పత్రిక ఈ ఎఫెసీ పత్రిక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయం మనతో కూడా మాట్లాడుతుండగా మనము కూడా ఆ రూపాంతర అనుభవంలో నడిపించబడాలని నేను కూడా ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనము ఆలోచన చేసినట్లయితే 3వ వచనంలో అంటాడు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా అని అంటాడు. పిలువబడినటువంటి పిలుపునకు తగినట్లుగా అని అంటాడు. మనము ఎందుకొరకు పిలువబడ్డామో మనకు తెలిసి ఉండాలి. ఇది సేవ కొరకైనటువంటి పిలుపు కాదు. ఇది ఏదో వాక్యం ప్రకటించటానికి పిలిచినటువంటి పిలుపు కాదు. ఇది సాధారణంగా ప్రతి క్రైస్తవునికి ఉన్నటువంటి పిలుపు. ప్రతి క్రైస్తవునికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధి. ఇక్కడ అంటున్నాడు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా అని అంటున్నాడు. ఎస్, మనము దేని కొరకైతే పిలువబడ్డామో ఆ పిలుపుకు తగినట్లుగా జీవించాల్సినటువంటి అవసరత ప్రతి క్రైస్తవుని మీద ఉన్నది. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడో ఆ పిలుపును గ్రహించి ఆ విధంగా మనము జీవించాల్సినటువంటి అవసరత ఉన్నది. ఇక్కడ కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అసలు మనం ఎందుకు పిలువబడ్డాము అనేటటువంటి విషయాలను కొన్నింటిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి వచనంలో చూసినట్లయితే, మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించాలి అని అంటా ఉన్నాడు. మనకు ఒక శ్రద్ధ అనేటిది ఉండాలి. దేని మీద శ్రద్ధ ఉండాలి? చాలామందికి చాలా రకాల విషయాలపైన శ్రద్ధ ఉంటుంది కదా. కొన్ని కాయిన్స్ కలెక్ట్ చేయడానికి శ్రద్ధ కలిగి ఉంటారు. కొంతమంది ఆర్ట్ వేయటానికి శ్రద్ధ కలిగి ఉంటారు. కొంతమంది వినటానికి శ్రద్ధ కలిగి ఉంటారు. కొంతమంది ఆయా రకాలుగా వారికి ఉన్నటువంటి హాబీస్ని బట్టి వాటి మీద శ్రద్ధ కలిగి పని చేస్తూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవునికి ఉండాల్సినటువంటి శ్రద్ధ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేని మీద శ్రద్ధ ఉండాలి అని అంటే, సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవటంలో శ్రద్ధ ఉండాలి. ఎస్, మనకున్నటువంటి వాటిని కాపాడుకోవటంలో శ్రద్ధ ఉండాలి. మనకు దేవుడు ఇచ్చినటువంటి దాన్ని కాపాడుకొనుటలో శ్రద్ధ ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. ఈ దినాలలో సార్వత్రిక సంఘంలో చూసినట్లయితే సమాధానము కొదువైనటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. ఐక్యత లేనటువంటి పరిస్థితులు
ఛాయలను మనం చూస్తూ ఉన్నాం. ఒకరినొకరు ప్రేమించుకోలేనటువంటి స్థితి, ఒకరి విషయంలో ఒకరు సహించుకోలేనటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. చాలా భయంకరమైనటువంటి విషయాలు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయా ప్రాంతాలలో మనం చూసినట్లయితే దేవుని రాకడకు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అతి సమీపంగా ఉన్నటువంటి దేవుని రాకడకు మనము సిద్ధపడాలి అనంటే, మనము ఆయన రాకడలో ఎత్తబడాలి అనంటే, మనకు ఆయనకున్నటువంటి స్వారూప్యంలో మనము మార్చబడాలి. మనము పరిపూర్ణులముగా సంపూర్ణులముగా మార్చబడాలి. ఎప్పుడు సంపూర్ణులముగా ఎప్పుడు పరిపూర్ణులముగా మనం మార్చబడతాము అనంటే, ఇదిగో దేవుని వాక్యము చేత మనల్ని మనము శుద్ధి చేసుకున్నప్పుడు, మనకున్నటువంటి బలహీనతలను తొలగించుకున్నప్పుడు మనము సంపూర్ణతలోనికి రాగలుగుతాం, మనము పరిపూర్ణతలోనికి రాగలుగుతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంఘమైనటువంటి మనలో ఒక విషయంలో లోపం కలుగుతా ఉన్నది. ఏ విషయంలో అనంటే, సమాధానము లేదు. సార్వత్రిక సంఘములో సమాధానము లేదు, కొదవైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఈ దినం సోషల్ మీడియాలో చూసినట్లయితే ఒకరి గురించి ఒకరి మీద ఒకరు చాలా భయంకరమైనటువంటి మాటలు పలుకుతూ ఉన్నారు. ఒకరిని ఒకరు ద్వేషించుకునేటటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, సమాధానము కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ కలిగించే ఐక్యత రావాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ అనేటటువంటి మాట ఏందనంటే, నేను పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నాను అని అంటారు. నేను పరిశుద్ధాత్మ చేత నింపబడి చెప్తున్నాను అని అంటారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అనంటే, నిజముగా నువ్వు ఆత్మ కలిగినటువంటి వ్యక్తివైతే, నిజముగా నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తివైతే, నీవు నిజముగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడవే అయితే నీలో ఏముండాలి అనంటే, సమాధానపరిచే ఆత్మ ఉండాలి, ప్రేమించే ఆత్మ ఉండాలి, సహించే ఆత్మ ఉండాలి, ఐక్యతతో ఉండేటటువంటి ఆత్మను మనము కలిగి ఉండాలి. ఈ లక్షణాలు పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి మనం కలిగి ఉండాలి. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు అసమాధానానికి కర్త కాదు. పరిశుద్ధాత్మ దేవుడు సహించలేనటువంటి వాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతను చెడగొట్టేటటువంటి వాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొకరిని తిట్టే, ఇంకొకరిని ఎదిరించి, ఇంకొకరిని ఏదో నానా మాటలని దూషించే వ్యక్తి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అనంటే, ఐక్యతలోనికి నడిపిస్తాడు, సమాధానంలోనికి నడిపిస్తాడు, ప్రేమలోనికి నడిపిస్తాడు, సహింపులోనికి నడిపిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం పరిశుద్ధాత్మ చేతనే నడిపింపబడుతున్నానని చెప్పుకుంటున్నటువంటి మనము ఒకసారి ఆలోచన చేయాలి. సమాధానము కలిగి ఉన్నామా? ప్రేమ కలిగి ఉన్నామా? సహించుకుంటున్నామా? ఒకరి ఎడల ఒకరు ఐక్యతలో మనం ఉన్నామా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఇక్కడ అంటున్నాడు 4వ వచనంలో, శరీరము ఒకటే ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ యందుండుటకు పిలువబడ్డారు. నీదొక పిలుపు, సేవ కొరకైనటువంటి పిలుపులు వేరు కావచ్చు. నీది ప్రవక్త పిలుపు కావచ్చు, నువ్వు వాక్యం చెప్పడానికి పిలువబడ్డావు కావచ్చు, నువ్వు ప్రవచించడానికి పిలువబడ్డావు కావచ్చు, నువ్వు స్వస్థతలు చేయడానికి పిలువబడ్డావు కావచ్చు. నీకున్నటువంటి సేవ కొరకైనటువంటి పిలుపులు వేరై ఉండొచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులముగా మనకందరికీ ఒక పిలుపును దేవుడు ఇచ్చాడు. ఏంటిది అదనంటే, సహనము కలిగి ఉండటానికి, ప్రేమ కలిగి ఉండటానికి, సమాధానము కలిగి ఉండటానికి, ఐక్యత కలిగి ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, శరీరము ఒకటే. ఎస్, నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఏ డినామినేషన్కి చెందిన వాడవైనా, నీ సేవ పిలుపు ఏదైనప్పటికీ, నీకున్నటువంటి తలంతు ఏదైనప్పటికీ సరే, మనమందరము కూడా క్రీస్తు శరీరములోని అవయవములమై ఉన్నాం. క్రీస్తు శరీరములోని అవయవములమై ఉండి మనకు అప్పగింపబడినటువంటి పనిని మనము చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. నేను చేసే పనే ఇంకొకరు కూడా చెయ్యాలి అని అనుకోవటం అది అవివేకం అవుతుంది. కాబట్టి మనకు ఏ తలంతు ఇచ్చాడో, మనకు ఏ భారం ఇచ్చాడో మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం.
ఐక్యత కలిగి ఉందాం. మనకు ఏ భారమైతే ఇచ్చాడో అది చేసుకుంటూ వెళ్ళిపోదాం, సమాధానం కలిగి ఉందాం. మనకు ఏ పిలుపైతే ఇచ్చాడో, ఏ తలంతైతే ఇచ్చాడో అది చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఒకరినొకరు సహించుకుంటూ ముందుకు కొనసాగుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, శరీరము ఒక్కటే, ఆత్మ ఒక్కటే. ఒక్క శరీరం అయినప్పుడు ఆయా శరీరంలో ఉన్నటువంటి ఆయా అవయవాలకు అన్నిటికీ కలిపి ఒకే పని ఉండదు. కాబట్టి నేను చేసే పనే ఇంకొకరు చెయ్యాలి అని అనుకోవద్దు. ఇంకొకరు చేస్తున్నారు, అది వ్యతిరేకమైనటువంటి పని మనం అని ఆలోచన చేయొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, శరీరంలో ఆయా రకాల అవయవాలకు ఆయా రకాల పనులు ఉన్నాయి. ఇక్కడ కళ్ళు చూడడానికి పనిచేస్తూ ఉన్నాయి, చెవులు వినటానికి పనిచేస్తూ ఉన్నాయి, ముక్కు శ్వాస తీసుకోవడానికి పనిచేస్తూ ఉన్నాయి, నోరు తనకున్నటువంటి పని, చెయ్యి తనకున్నటువంటి పని, కాలు తనకున్నటువంటి పని ఏ విధంగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాయో మనము కూడా క్రీస్తు శరీరంలోని అవయవములమైన సార్వత్రిక సంఘమైనటువంటి మనము మనకున్నటువంటి పని మనం చేసుకుంటూ సహనము కలిగి, దీర్ఘశాంతము కలిగి, సమాధానము కలిగి, మనము పిలువబడిన పిలుపుకు తగినట్లుగా జీవిస్తూ ముందుకు కొనసాగాల్సినటువంటి అవసరత ఉన్నది. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడ్డాం. నువ్వు ఏ పని చేసినా ఒకటే నిరీక్షణ. ఏంటిది అదనంటే క్రీస్తు స్వారూప్యంలోనికి మనము మార్చబడాలి, ఆ పరలోకానికి మనము నిత్య జీవానికి మనము చేర్చబడాలి. కాబట్టి ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే అని అంటూ ఉన్నాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరిని పిలిచిన వాడు ఒకడే, అందరిని ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు ఒకడే, అందరికీ ఆయా పనులు అప్పగించిన వాడు ఒక్కడే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము అందరితో ఐక్యత కలిగినటువంటి వారమై ఉండాలి, ఒకరిని ఒకరు సహించుకునేటటువంటి వారమై ఉండాలి. మనము సమాధానం అనేటటువంటి బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. ఈ ఐక్యతను చెడగొట్టడానికి ఎన్నో దుష్టుని ప్రణాళికలు వస్తాయి, కానీ వాటిని మనము ఎదిరించి ఐక్యతలో నిలిచిన వారమై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పాడు కదా, తనకు తానుగా వేరుపడిన ఒక రాజ్యము అది ఏమాత్రం కూడా వర్ధిల్లదు. తనకు తానుగా వేరుగా, తనకు తానుగా వ్యతిరేకంగా ఆలోచించే కుటుంబం ఏది కూడా వర్ధిల్లదని. ఎస్, ఇప్పుడు మనం కుటుంబంలో భార్య ఒకలాగా, భర్త ఒకలాగా ఆలోచన చేశారనుకోండి, ఆ కుటుంబం ముందు కొనసాగుతుందా? ఒక రాజ్యములో ఆయా రకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఈ ఇష్టానుసారంగా జీవించినారనుకోండి, ఆ రాజ్యం వర్ధిల్లుతుందా? తనకు తానుగా వేరైన ఏ రాజ్యం వర్ధిల్లదు. ఎస్, క్రీస్తు బిడ్డలమైనటువంటి మనం, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనం, మనకు మనమే వ్యతిరేకంగా ఆలోచన చేసుకున్నట్లయితే, మనకు మనమే వ్యతిరేకంగా మాట్లాడుకున్నట్లయితే, మనల్ని మనమే దూషించుకున్నట్లయితే, సహోదరులమే మనల్ని మనమే దూషించుకుంటాం. ఈ విధంగా దూషించుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు రాజ్యం కట్టబడదు, మనము వర్ధిల్లము, ముందుకు కొనసాగలేము. కాబట్టి దేవుడు ఈ అంత్య దినాలలో కోరేటిది ఏంటిది అనంటే సమాధానం. ఈ అంత్య దినాలలో దేవుడు సార్వత్రిక సంఘమైనటువంటి మన విషయంలో దేవుడు ఆశపడేది ఏంటి అనంటే ఐక్యత, సమాధానం, ప్రేమతో ఒకరిని ఒకరు సహించుకోవటం. ఇది మన పిలుపు, ఇది మన ఏర్పాటు, ఇది దేవుడు మనకు నిర్ణయించినటువంటి విధి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరమైనా కావచ్చు, నీకున్నటువంటి పద్ధతులు వేరుగా ఉండొచ్చు, నీకున్నటువంటి అలవాట్లు వేరుగా ఉండొచ్చు, కానీ క్రీస్తు దగ్గరికి వచ్చేసరికి, వాక్యం దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేయాలనంటే ఒకరిని ఒకరు సహించుకునే వారమై ఉండాలి, ఒకరిని ఒకరు ప్రేమించుకునే వారమై ఉండాలి, ఒకరి పట్ల ఒకరు సమాధానము కలిగి ఐక్యతలోనికి రావాలి. అందుకే కీర్తనల గ్రంథంలో అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించటము ఎంత మేలు కదా. ఈరోజు ఆ మేలులో మనము ఉన్నామా? ఆ మేలును మనం అనుభవించగలుగుతున్నామా? సార్వత్రిక సంఘమైనటువంటి మనకు వ్యతిరేకంగా అపవాది ఎన్నో పన్నాగాలు పన్నుతున్నప్పుడు, ఎవరికి వారముగా ఉన్నప్పుడు ఎంత ఈజీగా అపవాది మనలో తన కార్యాన్ని చేస్తాడు కదా. చిన్నప్పుడు చాలామంది చదువుకొని ఉంటారు ఈ స్టోరీ. 7 ఆవులు కలిసి మేస్తూ ఉన్నాయట ఒక పొలములో, లేకపోతే ఒక ప్రాంతంలో 7 ఆవులు కలిసి మేస్తూ ఉన్నాయట. కలిసి మేస్తూ ఉన్నప్పుడు
ఒక సింహము వాటిని చీల్చి తినాలని అనుకొని బయలుదేరి వాటి దగ్గరికి వచ్చినప్పుడు అవి 7 కూడా కలిసి ఎదిరించాయట. 7 ఆవులు కలిసి ఎదిరించినప్పుడు ఆ సింహం వారి ఎదుట నిలబడకుండా పారిపోయింది. అలా 1 దినం గడిచింది, 2 దినాలు గడిచినాయి. సింహం అనుకుంటుంది ఎప్పుడో ఒకసారి వీటిని తినాలి అని, కానీ అవి కలిసి కట్టుగా మేస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కలిసిగా వెళ్తూ ఉన్నాయి, ఎక్కడ మేసినా కలిసి మేస్తూ ఉన్నాయి, ఎక్కడున్నా కలిసి ఉన్నాయి. ఈ సింహం ఏమి చేయలేకపోతుంది. అయితే అనుకున్నదట, వీటిని విడగొడితే తప్ప నేను వీటిని తినలేను అని అనుకున్నదట. అనుకొని ఆ విధంగా ఒక్కొక్క ఆవు దగ్గరికి వచ్చి ఒక్కొక్క ఆవు మీద వ్యతిరేకమైనటువంటి మాటలు చెప్పి ఉన్నప్పుడు ఆ ఆవులు నిజమే కదా అని వ్యతిరేకంగా ఆలోచన చేసి ఒకటికి ఒకటి దూరంగా వెళ్ళిపోవటం ప్రారంభం చేశాయట. అలా దూరంగా వెళ్ళి మేస్తూ ఉన్నప్పుడు ఆ సింహము ఒకదాన్ని ఒక రోజు తినటం ప్రారంభం చేసిందట. దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంఘమైనటువంటి మన జీవితంలో కూడా అపవాది ఎన్నో వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు పుట్టిస్తూ ఉండొచ్చు. మనకే వ్యతిరేకమైనటువంటి ఆలోచన, మనకే గొడవలు పెట్టించే విధంగా ఆలోచనలు. ఆ ఆలోచనలన్నీ కూడా మనం విన్నామనుకోండి, సార్వత్రిక సంఘమైనటువంటి మనల్ని మనమే కొట్టుకొని చేస్తాం. అపవాది చూసి నవ్వుకుంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం స్పష్టంగా ఇది ఉదయకాల సమయం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు పిలువబడిన పిలుపు అది కాదు. మీరు ఎందుకు పిలువబడ్డారనంటే ఒకరిని ఒకరు సహించుకోవటానికి పిలువబడ్డారు, ఒకరినొకరు ప్రేమించుకోవటానికి పిలువబడ్డారు. సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్నట యందు శ్రద్ధ కలిగి ఉండటానికి పిలువబడ్డారు. ఇది మీ పిలుపు. కాబట్టి ఏ దుష్టుడు చెప్పినా కూడా మీరు వినటానికి వీలేదు. ఆదాము హవ్వ దగ్గరికి అపవాది నేరుగా వచ్చేసి వానికి ఉన్నటువంటి నిజ స్వరూపాన్ని చూపించలేదు, కానీ మొదట ఎవరిని మోసం చేసిందట? హవ్వను మోసం చేసిందట. హవ్వను మోసం చేసి ఎన్నో విషయాలు చెప్పింది. మిన్నటువంటి హవ్వ కదా ఎంత ఘోరమైనటువంటి, ఇప్పటి వరకు కూడా మనిషి కోలుకోలేనటువంటి పాపం, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుడు చెప్పే ఏ మాట కూడా మనం వినటానికి వీలు లేదు. ఐక్యతను దొంగిలించే మాటలు ఏవి మనం వినటానికి వీలు లేదు. ప్రేమను విడగొట్టే ఆ మాటలు, వ్యతిరేకమైనటువంటి మాటలు మనం వినటానికి వీల్లేదు. మన ఐక్యతను చెడగొట్టే ఏ ఆలోచనలైనా కూడా మనము అనుసరించటానికి వినటానికి వీలు లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, మనము కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఐక్యతను కాపాడుకోవటానికి శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి లేవా, ఈరోజు అపవాది మోసం చేస్తాడు. వాడు ఎలాంటి వాడంటే ఎవరిని మృంగుదామా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడట. కాబట్టి ఎక్కడ దుష్టునికి అవకాశం ఇవ్వటానికి వీలు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన పిలుపును మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము సహించటానికి పిలువబడ్డాం, మనం ప్రేమించటానికి పిలువబడ్డాం, మనము సమాధానం అనే బంధము చేత ఐక్యతను కాపాడుకోవటానికి పిలువబడ్డాం. ఎందుకు అనంటే మనం అందరము క్రీస్తులో ఒక్క శరీరమై ఉన్నాం. ఆయా అవయవములమైన మనం క్రీస్తులో ఒక్కటై ఉన్నాం. ఒకటే ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉన్నది. మనందరికీ తండ్రి ఒక్కడే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చిత్త ప్రకారం, ఆయన ఇష్టానుసారంగా తను ఏ పిలుపు అయితే మన కొరకు పిలిచాడో ఆ పిలుపులో స్థిరంగా నిలబడదాం, సహించుకుందాం, ఒకరినొకడు ప్రేమించుకుందాం, సమాధానం అనే బంధము చేత ఆ ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి మన పిలుపులో ముందు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. వినవాక్యాన్ని బట్టి చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం.